హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి టైటిల్లో పెట్టినట్టుగా చెస్ట్ ఆమ్ రౌండ్ ఏది చూసుకోకుండా బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నానండి. అలా ఎలా చేస్తారక్క, సెట్ అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. సెట్ అవుతుందండి. ఇది చాలా చిన్న సైజు, ఆ మెజర్మెంట్ బ్లౌజ్ అలా స్టిచ్చింగ్ చేసింది అనమాట. చాలా సన్నగా ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి చెస్ట్ అసలే ఉండదు, నడుము ఎంత ఉందో చెస్ట్ అంతే ఉంటుంది. ఇంకా నేను డైరెక్ట్గా ఫటాఫట్ మని కట్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్స్ అటువైపు వేసాను, జెయింటింగ్ నా వైపు నుండి. నడుము లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఇక్కడ స్కేల్ పెట్టాను కదా, అక్కడ మార్కింగ్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఇప్పుడు పెడుతుంది నడుం బ్లూజు. హైట్ కూడా మార్కింగ్ వేసేసుకున్నాను. ఇక్కడ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడ్కి మట్ చేసుకొని కింద ఖర్చు వదిలేసాం కదా, అక్కడ నుంచి పెట్టుకోవాలన్నమాట. కింద ఖర్చు దగ్గర నుంచి పెట్టుకోకూడదు. వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసి మార్కింగ్ వేసేయాలి. ఇప్పుడు ఈ సైజుకి వచ్చేసి 2 ఇంచెస్ అనేది నెక్ విడ్త్ సరిపోతుందండి. మరి 2 ఇంచెస్కి తక్కువగా పెడితే కూడా బాగుండదు. కింద వచ్చేసి 2.5 పెట్టాను అనమాట. పెట్టేసుకొని స్కేల్ తీసుకొని దీని ఒక బాక్స్ షేప్ ఇచ్చేసి నెక్ రౌండ్ అయితే తిప్పేస్తున్నాను. చూడండి, ఇక్కడ చిన్న సైజు నెక్ కూడా తక్కువగా వేసుకుంటారు. బ్లౌజ్ హైట్ ఉంటుంది, కాకపోతే వీళ్ళు సన్నగా ఉంటారనమాట. చాలా సన్నగా ఉంటారు. వీళ్ళకి ఇలా స్టిచ్ చేస్తేనే సెట్ అవుతుంది. చూడండి, షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేశాను. చంకదింపు సైజ్ ప్రకారం పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఒక బాక్స్ షేప్ ఇచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర 1.5 ఇంచుకు రౌండ్ తిప్పుతున్నాను. పక్కకు సన్నగా, చాలా సన్నగా ఉంటారు కాబట్టి 1.5 ఇంచ్ అనేది సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ 1.5 స్కేల్ టేప్ పెట్టేమీ చూడట్లేదు, మామూలుగా రౌండ్ తిప్పేశాను. బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇలాంటి చిన్న సైజెస్కి చెస్ట్ ఆమ్ రౌండ్ చెక్ చేసుకోకపోయినా బ్లౌజ్ కుట్టేయచ్చు, ఎందుకంటే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చంకదింపు అనేది ఎందుకు సైజు 5 ఇంచులు 5.5 ఇంచులు అలా పెట్టాలని చెప్తూ ఉంటాను కదా, దీనికి ఎందుకు సైజు ప్రకారం పెట్టాను అంటే ఆ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు నేను చేసింది ఇంతకుముందు కాబట్టి నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది, నాకు తెలిసిపోతుంది అనమాట. చూస్తే ఇంకా కట్ చేసుకుంటున్నాను. అర్జెంట్ ఉన్నప్పుడు ఇది అర్జెంట్ ఉన్నాయి ఇవి ఇలా కట్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ప్రతిదీ టేప్తో చెక్ చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. అటువంటప్పుడు ఇలా కట్ చేస్తాను. నేను స్టిచ్చింగ్ చేసిన సైజే వచ్చిందనుకోండి, కట్ చేసేస్తాను. కరెక్ట్గా ఉంటుంది కదా, అందుకని నడుము దగ్గర క్రాస్గా కొంచెం క్లాత్ తీసేస్తాను. చూడండి, ఎక్కడ టక్స్ పెట్టుకోవట్లేదు, కుట్టేటప్పుడు చూసుకుంటాను అనమాట. ఇంకా కటింగ్ అయిపోయింది అనుకోండి, స్టిచ్చింగ్ ఎంతసేపు కాదనమాట. అందుకని చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దామని వేసుకుంటున్నాను. అయితే ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఒకటి హెమ్మింగ్, ఒకటి అన్లోడింగ్ అని అనుకున్నాను. వేసిన తర్వాత కాసేపు ఆలోచించాను అనమాట. చూడలేదనమాట, బ్లౌజెస్ తీసి చూద్దామని చూసిన తర్వాత కట్ చేశాను. ఇంకా డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, దాన్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని హెచ్చుతగ్గులు నీట్గా సెట్ చేసుకుంటున్నాను. చూడండి, మ్యారేజెస్ ఉండడం వల్ల అర్జెంట్ అని వస్తున్నారు, లైనింగ్ తడిపేయడానికి కూడా టైం లేదనమాట. ఇంకా అక్కడే తడిపేసుకొని అక్కడే కటింగ్ చేసేస్తున్నాను. ఇంటికి తీసుకురావట్లేదు, అందుకని ఐరన్ లేదు. ఐరన్ బాక్స్ అనేది ఇంట్లో ఉంటుందండి. కింద చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం వేసేసుకొని సైజ్ బ్లౌజ్ హైట్ ఎక్కడికుందో అక్కడికి పెట్టేసుకొని చంకదింపు కూడా పెట్టేసుకున్నాను. హ్యాండ్ అనేది బ్లౌజ్ ఎలా ఉందో అలా నీట్గా సెట్ చేసుకోవాలి సైజ్కి. మనకు హైట్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చేసి షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చారనమాట. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు ఉంటుందండి. ఎందుకంటే ఇది 10 ఇంచుల పైన ఉందన్నమాట హ్యాండ్ పొడవు, అందుకని 3.5 ఇంచుల చంకదింపు ఉంటుంది. నాకు తెలుస్తుంది కాబట్టి నేను వేసేసాను, కట్ చేస్తున్నాను. మీరైతే టేప్తో చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ కర్వ్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్ వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా నీట్గా తీసేసుకోవాలి. సెట్ అవుతుందా అనే డౌట్ మీకు రావచ్చండి. ఖచ్చితంగా సెట్ అవుతుంది, ఎందుకంటే మెజర్మెంట్ బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేసిందే కాబట్టి సెట్ అయిపోతుంది అనమాట. చూడండి, కింద ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా తీసేసి షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని ఇవి ఓపెన్ చేసేసుకుంటున్నాను. 4 భాగాలు ఉన్నాయి కదా, ఓపెన్ చేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టుకి మధ్యలో మిడిల్లో 1/2 ఇంచ్ లోతు తీస్తున్నాను. చూడండి, ఈ సైజ్ చిన్న సైజ్ కాబట్టి 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ టక్స్ ఇచ్చేసాను. ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ అసలే కాదు, స్ట్రైట్ కటింగ్ అనమాట. క్రాస్ అయితే మనం క్రాస్గా వేస్తాం, ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి స్ట్రైట్గానే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను సెట్ చేసుకుంటున్నాను క్లాత్ మొత్తం నీట్గా. ఈ విధంగా సెట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ చూడండి, మీరు కరెక్ట్గా చూడండి నేను ఎంతసేపట్లో కట్ చేశాను అనేది. 5 మినిట్స్లో కట్ చేస్తానండి బ్లౌజ్. నాకు 5 మినిట్స్ కంటే ఎక్కువగా పట్టదు కటింగ్కి. వీడియో కోసం అయితే కొంచెం స్లోగా కట్ చేస్తుంటాను అనమాట, ఎందుకంటే చెప్పాలి కదా అర్థమయ్యే విధంగా. ఇది వచ్చేసి 5 మినిట్స్లోనే కట్ చేశాను అనమాట. కెమెరా పెట్టేసి 5 మినిట్స్లో కట్ చేసేసాను. చూడండి, ఇప్పుడు
ఫ్రంట్ పార్ట్ కోసం స్ట్రైట్ కటింగ్ కదా, ఓపెన్స్ వైపున నెక్ వచ్చేటట్టుగా ఈ విధంగా వేసేసుకొని, ఇది మీ సైడ్ తిప్పి కూడా వేసుకోవచ్చండి. క్లాత్ కింద 2 క్లాత్లు కానీ నేను అటువైపు ఉన్నాయి కదా అలాగే కట్ చేస్తున్నాను. ఒక సైడ్ బ్యాక్ తీసాను కదా, దాని పక్కనే ఫ్రంట్ తీస్తున్నాను. అక్కడ క్రాస్ వేస్తాం కదా, ఇప్పుడు స్ట్రైట్గా వేసామన్నమాట. ఫ్రంట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకొని చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతండి లోపలికి ఈ విధంగా రౌండ్ 3 దగ్గర పెట్టేసుకొని, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైటు ఫ్రంట్ నెక్ ఈ రెండు చూసుకుంటే మనకి బ్లౌజు కటింగ్ అయిపోయినట్టు. మెయిన్గా చూసుకోవాల్సింది బ్లౌజ్లో ఫ్రంట్ హైటు ఆమ్ రౌండ్ రెండు కరెక్ట్గా చూసుకుంటే బ్లౌజ్ అనేది ఖచ్చితంగా సెట్ అవుతుంది. చూడండి, మిగతావన్నీ సైజ్ ప్రకారం వాళ్ళ హైటు అవన్నీ చూసారు కదా. ఫ్రంట్ హైట్ దగ్గరికి ఒక మార్కింగ్ ఇచ్చేసి లైన్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడే చూసుకోవాలి. కాజా సైడ్ చూసుకుంటే 1 ఇంచ్ ఎక్కువ అయిపోతుంది. ఉక్స్ సైడ్ చూసుకుంటే నాకు 6 ఇంచెస్ ఉంది. నేను వేసిన బాక్స్ సరిపోయింది, దాంట్లోనే రౌండ్ తిప్పేసాను. ఉక్స్ పట్టి కుట్టిన తర్వాత వచ్చిన దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేస్తాను, సరిపోతుందండి నాకు. ఇక్కడ షేప్ ఇచ్చేసాను చూడండి. ఈ విధంగా మార్కింగ్ వేసేసి కట్ చేసుకోవడమే. ప్రతిదీ చెక్ చేసుకుంటూ కూర్చుంటే కూడా కొన్నిసార్లు పని అవ్వదండి. అర్జెంట్ ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుంది. రోజు స్టిచ్ చేసే వాళ్ళకి బాగా ప్రాక్టీస్ అయి ఉంటారు కాబట్టి ఎక్కడ సైజుని బట్టి అప్పుడే అన్నీ వచ్చేస్తాయన్నమాట, ఎలా కట్ చేయాలనేది. చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను డాట్స్ కూడా చెప్పట్లేదండి ఈ వీడియోలో, చాలా వీడియోలో క్లియర్గా చెప్పాను డాట్స్ గురించి, ఎలా వేసుకోవాలి ఎలా కట్ చేయాలనేది. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ తీసాం కదా, అక్కడే చూడండి ఆ లైన్ గీసాం కదా బ్యాక్ హైటు, దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నాను. క్రాస్ బెల్ట్ కోసం సరిపోతుంది. మీరైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చెక్ చేసుకోండి. చాలా సింపుల్గా కట్ చేసేస్తాను. కొన్నిసార్లు అయితే నేను కుట్టిన బ్లౌజ్ వచ్చిందంటే టేప్ అసలు పట్టుకొని అనమాట, టక్కమని కట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ మెయిన్ క్లాత్ కట్ చేసేది అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే వీడియో అనేది లెంతీగా అయిపోతుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి.